నమస్కారం అండి. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను. అమ్మ ఏంటంటే ఈరోజు మేము వెళ్ళగానే గోమాతకి పూజ చేద్దామా అనేసి అంది. గోమాత కోసం అనేసి పూలు కూడా దండ అల్లి పెట్టింది. సో మేము గోమాతకు పూజ చేయడానికి వెళ్ళాము. నేనైతే చెప్పాను అమ్మతో, అమ్మ నేనైతే వీడియో తీస్తాను, మీరైతే పూజ చేయండి అని నేనైతే చెప్పేశాను. ఇంకా వాళ్ళు పూజ చేస్తున్నారు. రోజు అయితే వీడియో తీయరు, కానీ ఈరోజు నన్నేంటో కొత్తగా వీడియో తీస్తున్నారు అని గోమాత మాత్రం కాస్త చిరాకు పడి దండ కూడా వేసుకోలేదు సరిగ్గా. అయితే ఈరోజు నాకు అమ్మ చెప్పిన విషయం ఏంటంటే, ఇంటి యజమాని రోజు గోమాతకి నమస్కారం చేసుకోవడం వల్ల యజమాని స్పర్శను గ్రహించి యజమానికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉందో తెలుసుకొని గోమాత ఆ ఆకులని దాన్ని తీసుకొని మనకి పాలు ఇవ్వడం వల్ల, ఆ పాలు మనం తీసుకోవడం వల్ల యజమానికి కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండవంట. కానీ విచిత్రం కదండి, యజమాని స్పర్శను తెలుసుకొని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకొని గోమాత అసలు ఎంత విశ్వాసం కదండి. గోమాతే కానీ భైరవుడు కుక్క కూడా నాకైతే చాలా ఇష్టం. నేను భైరవుడనే పిలుస్తాను. కుక్క అని అనడం కంటే నాకు భైరవుడు అని పిలవడమే ఇష్టము. నిజంగా జంతువులు, పశువులు ఎంత విశ్వాసంతో కలిగి ఉంటాయో అసలుకి. నా ఈ చిన్న వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కామెంట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను.